హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 3. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఏమైంది బావా? ఎందుకు నీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చి చేరాయి? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మొద్దు అన్నావు నాకు. నీ గురించి తప్పుగా నాతో ఎవరు చెప్తారు అని అతని చేతులు పట్టుకొని అడిగింది. అతను కన్నీళ్ళని బయటికి రానివ్వకుండా ఆమె కళ్ళల్లోకే చూస్తూ, మనతో ఉన్న వాళ్ళే మన గురించి చెడ్డగా ఊహించుకుంటారు. వాళ్ళు అలా ఊహించుకోవడంలో తప్పేమీ లేదులే. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ దృష్టిలో మనం తెలిసి తెలియక తప్పుడు పనులు చేస్తున్నట్టుగా కనబడతాము. అందుకే వాళ్ళు అలా ఆలోచిస్తారేమో. నేను ఎక్కువగా బయటే ఉంటాను. ఇంటికి వచ్చినా అమ్మని చేసుకోవడం, నానమ్మని, జేజమ్మని వీళ్ళతో గడపడమే సరిపోతుంది. ఇక నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారో ఇప్పటి వరకు నేను పట్టించుకోలేదు. కానీ మన పెళ్ళి అన్నప్పటి నుండి అందరూ నా గురించి ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు, ముఖ్యంగా మీ నాన్న అని అతను చెప్పడంతో, అయ్యో బావా, నాన్న గురించి నీకు అసలు తెలీదు. ఆయన చాలా మంచివారు. నువ్వే చెప్తున్నావు కదా. నువ్వంటే గిట్టని వాళ్ళు ఎవరో నాన్న దగ్గర నీ గురించి లేనిపోనివి చెప్పి నీ మీద ద్వేషాన్ని పెంచేలా చేశారు. దానికి తోడు మన రెండు కుటుంబాల మధ్య రాకపోకలు లేక మాటలు లేకపోవడం వల్లే కదా ఈ దూరం ఇలా కొనసాగుతూ వచ్చేసింది. ఇక నుండి అలా జరగదులే. నన్ను చూడకుండా మా నాన్న ఉండలేడు, మా నాన్నతో మాట్లాడకుండా నేను ఉండలేను. ఖచ్చితంగా మా నాన్న ఇక్కడికి వస్తాడు. మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి. నువ్వు టెన్షన్ పడకో. నాన్నకు అత్తయ్య అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నా చెల్లెలు సుగుణ సుగుణ అని కలవరిస్తూనే ఉంటాడు. నీకు విషయం తెలుసా? నాన్న అత్తయ్య పేరు మీద ఎన్నో పూజలు చేస్తాడు. అత్తయ్యకి తొందరగా నయం కావాలి అని దాన ధర్మాలు కూడా చేస్తాడు. మా నాన్నకి వాళ్ళ చెల్లెలంటే నాకంటే కూడా కాస్త ప్రేమ ఎక్కువగానే చూపిస్తాడు. అప్పుడప్పుడు నాకు కాస్త కోపం కూడా వస్తుంది ఈ అత్తయ్య పైన. అసలు నేను పుట్టినప్పటి నుండి కూడా వీళ్ళు ఒకరిని ఒకరు చూసుకోలేదు కదా, మాట్లాడుకోలేదు. అయినా సరే మా నాన్నకి చెల్లెలి పైన ప్రేమ కరగలేదు. ఆ ప్రేమ ఉన్నంతకాలం వాళ్ళని విడదీయడం చాలా కష్టం. బావా, ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ గాలి మాటలే. నువ్వు ఆ గాలి మాటలను పట్టించుకుంటావా? చాలా ధైర్యవంతుడివి అని అనుకున్నాను. ఇలాంటి గాలి పుకాలను కూడా పట్టించుకుంటావా అని నవ్వుతూ అడిగింది. అంటే నీకు నా పైన పూర్తి నమ్మకం ఉన్నట్టే కదా. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు అసలు వాళ్ళు చెప్పే కథలు నమ్మవు కదా అని అతను ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని అడిగాడు. అబ్బా, నీతో చాలా సరదాగా గడపాలి అనుకున్నాను, కానీ నువ్వు పదే పదే చెప్పింది చెప్పి బోర్ కొట్టిస్తున్నావు. అసలైతే ఆకలితో ఉన్నాను బాబు. నువ్వు ఇలా విసిగిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కృష్ణవేణి అన్నది. ఏంటి, నేను బోరింగ్ పర్సన్లా కనబడుతున్నానా? అయితే గదిలోకి వెళ్దామా అని అన్నాడు. అబ్బా చీచి, ఎప్పుడు అది దేశన. ముందు ఆత్మరాడముని శాంతించాలి అని అన్నది. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే జయజమ్మ, రాజమణి గారు, జయమ్మ గారు ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చెంపలకి చేతులు పెట్టుకొని వీళ్ళ వైపే చూస్తూ, ఇక మీ కబుర్లు ఆపేస్తే అందరం కలిసి భోజనం చేద్దాం. ఇందాకటి నుండి చూస్తున్నాము, ఏం మాట్లాడుకుంటున్నారు అసలు అని వాళ్ళిద్దరూ ఒకేసారి అడిగేశారు. వాళ్ళ గొంతు విని జై, కృష్ణవేణి ఇద్దరూ నవ్వుకొని, అయ్యో పాపం, మనల్ని చూస్తూ వాళ్ళు కూడా భోజనం చేయకుండా ఉన్నారు. నువ్వు అసలు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొని వెళ్ళావు టాపిక్ని అంటూ కృష్ణవేణి జై చేతులను పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. కృష్ణవేణి వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటే జై భార్యని అతని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కిట్టు అని ప్రేమగా పిలిచి ప్లేట్లో అన్ని రకాల ఐటమ్స్ని వడ్డించి, ఆకలిగా ఉంది అన్నావు కదా, ముందు తిను, పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనందరికీ వడ్డిస్తారు అని చెప్పాడు. కృష్ణవేణి ఆ ఇద్దరి ముసలి వాళ్ళ వైపు చూసింది. ఏంటి వాళ్ళ వైపు చూస్తున్నావు? వాళ్ళేమీ అనుకోరులే. వాళ్ళు పైకి
అలా కనపడతారు కానీ మనకంటే ఎక్కువ రొమాంటిక్ కపుల్స్ వాళ్ళే తెలుసా. అసలు మా తాతయ్య వీరేంద్ర గారు ఇప్పుడు ఇక్కడ లేరు. మన పెళ్ళి జరగగానే వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు. అక్కడ మన పొలాలు ఉన్నాయి. అక్కడ కొందరు ఏదో గొడవ చేస్తున్నారు అని మన పొలాన్ని కౌలుకు చేస్తున్న అతను ఫోన్ చేసి చెప్పాడు. అందుకే తాతయ్య మన పెళ్ళి అవ్వగానే అక్కడికి వెళ్ళిపోయాడు. లేదంటే నానమ్మకి గోరు ముద్దలు తినిపించేవాడు. అసలు లవ్ బర్డ్స్ అంటే ఎలా ఉండాలో మనకి చూపించేవాడు అని జై చెప్తూ ఉంటే జయమ్మ తెగ సిగ్గుపడిపోయింది. అయ్యా, నీ సిగ్గు సల్లగుండా మనవడు మనవరాళ్ళ ముందు ఇంకా కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నావేంటి? ముసలిదానివి అయిపోతున్నావు. కాస్త నీ మొగుడు వచ్చాక మీ సరసాలని తగ్గించుకుంటే బాగుంటుంది అని రాజమ్మ అన్నది. ఏందత్తయ్య, మీరు కూడా అలా అంటారు? మీ కొడుకు గురించి మీకు బాగా తెలుసు కదా. ఆయన దూకుడు ఎలా ఉంటుందో తెలుసు కదా. హా, తెలుసు తెలుసు. నా మగుడు నా పక్కన ఉండి ఉంటే మీ అందరికీ అప్పుడు నేను ప్రేమంటే ఏమిటో చూపించేదాన్నే అని ఆవిడ అనగానే కృష్ణవేణి పగలబడి నవ్వేసింది. వామ్మో, 100కి దగ్గరగా ఉన్న మీరే ఇలా మాట్లాడుకుంటున్నారంటే ఇక ఎంగేజ్ వాళ్ళు ఎలా మాట్లాడుకోవాలి అని అన్నది. ఈ కాలం పిల్లలకి ప్రేమ అంటే తెలియదే పిల్ల. కళ్ళకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుందామా, 4 రోజులు కలిసి ఉందామా, పిల్లలు పుడితే కొంతమంది అడ్జస్ట్ అయి ఉండిపోతున్నారు వాళ్ళతోనే. మరికొందరు పిల్లలు పుట్టినా సరే ఆ పిల్లలను వాళ్ళకి వదిలేసి నీతో నేను జీవితాంతం కలిసి ఉండలేను అంటూ విడిపోతున్నారు. తాత్కాలికమైన ప్రేమలకు స్వచ్ఛమైన ప్రేమకి చాలా తేడా ఉంది. నా మనవడి చలపతిరావు, అదే నీ మామయ్య గారు, మీ అత్త సుగుణ, వాళ్ళిద్దరిది స్వచ్ఛమైన ప్రేమ. నా మనవడు అని చెప్పడం కాదు కానీ వాడు భార్యని ఎంతో ప్రేమిస్తాడు. నిమిషం కూడా వదిలి ఉండలేడు. అలాంటి వాళ్ళ ప్రేమకి ఎవరి దిష్టి తగిలిందో అని జయమ్మ కాస్త బాధపడింది. నిజమే అని జయమ్మ కూడా బాధపడింది. అప్పటి వరకు చిరుబుర్రలాడిన ఆ అత్తాకోడళ్ళు ఇప్పుడు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు. ఆ సన్నివేశాన్ని చూసి కృష్ణవేణి కూడా వాళ్ళ అత్తయ్యతో ఇలాగే గడపాలి అని మనసులోనే అనుకుంది. జై ఆవిడ వైపు చూసి అమ్మకి భోజనం తినిపించావా అని అడిగాడు. హా, తినిపించాను బాబు అని ఆమె సమాధానం ఇచ్చింది. అయ్యో, రేపటి నుండి అత్తయ్య పనులన్నీ నేనే చేస్తాను. ఒక గదిలోనే ఆవిడని ఉంచడం ఎందుకు, మనతో పాటు భోజనం చేస్తుంది అని కృష్ణవేణి అన్నది. సుగుణ ఎవరి మాట వినదమ్మా. సుగుణని చూసుకోవడానికే స్పెషల్గా ఈ అమ్మాయిని ఏర్పాటు చేశాము. ఈమెకి కాస్త ఇప్పుడిప్పుడే అలవాటు పడిందిలే. ఇక నీ తన భర్తని తప్ప ఎవరిని దగ్గరికి రానివ్వదు సుగుణ అని జయమ్మ రాజమ్మ అన్నారు. ఆ రోజంతా జై ఇంట్లోనే ఉన్నాడు. కృష్ణవేణి పదే పదే వాళ్ళ మామయ్య చలపతి గురించి అడుగుతూనే ఉంది. వస్తాడులే అని జై మాట దాటిస్తూనే ఉన్నాడు. అదేంటి, జేజమ్మ అమ్మమ్మ గారు చెప్పారు కదా, అత్తయ్యని మామయ్య ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండలేడు అని. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ అత్తయ్యని చూసుకోవడానికైనా ఇంటికి రావాలి కదా. అసలు పెళ్ళిలో కూడా నేను మామయ్యను చూసినట్టు గుర్తుకు లేదు. మన పెళ్ళికి వచ్చాడా అని కృష్ణవేణి అడిగింది. కృష్ణవేణిని అలా వదిలేస్తే పదే పదే తండ్రి గురించే అడుగుతుంది అని ఆమెని గదిలోకి తీసుకుని వెళ్ళి ఆమెతో సరసాలు ఆడడం మొదలుపెట్టాడు. సాయంత్రం వరకు ఇద్దరు గదిలోనే ఉన్నారు. కృష్ణవేణి సాయంత్రం అందరికీ స్నాక్స్, చాయ్ పెట్టాలి అని వంటగదిలోకి వెళ్ళింది. కానీ ఇంటి నిండా పని వాళ్ళు ఉండడంతో ఆమె కంటే ముందే వాళ్ళు స్నాక్స్ వేసి చాయ్ రెడీగా పెట్టారు. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాయ్ తాగుతున్నారు. అదే సమయంలో ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. అందులో చలపతిరావు గారు తోలుతో బయటికి వచ్చారు. ఒక అబ్బాయి ఆయన్ని భుజాన వేసుకొని లోపలికి తీసుకుని వచ్చారు. కృష్ణవేణి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంది. మామయ్య ఏంటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని మనసులోనే అనుకుంటూ ఉంది. అతనితో పాటు వచ్చిన అబ్బాయి జై పోలికలతో ఉన్నాడు. అసలు కృష్ణవేణికి ఏమీ అర్థం కావడం లేదు. అతనుకు లోపలికి వచ్చి చలపతిరావు గారిని గదిలోకి తీసుకుని వెళ్ళాడు. మా నాన్నని జాగ్రత్తగా చూసుకో అని జై వైపు చూసి కృష్ణవేణిని కింది నుండి పై వరకు చూస్తూ కొంత డబ్బు కావాలి అని జేజమ్మని అడగగానే ఆవిడ ఒక 500 కట్ట తీసి అతనికి ఇచ్చేసింది. అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అసలు ఎవరతను, ఏం జరుగుతుంది అని కృష్ణవేణి తల పట్టేసుకుంది.
ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.